హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే బండికి ఆయిల్ చేంజ్ చేయాలని చెప్పి మా కఫీల్కి అయితే ఫోన్ చేశాను. మా కఫీలే ప్రతిసారి అయితే కానీ ఆయిల్ అయితే తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. ఈసారి అయితే కానీ నువ్వైతే వెళ్ళి తీసుకొని రా అని చెప్పి 10 దినాలు డబ్బులు పాత బిల్ అయితే ఇచ్చాడు. ఆయిల్ బిల్ వచ్చేసి మొత్తానికి అయితే ఇక్కడికైతే వచ్చేసి ఆయిల్ బిల్ అయితే చూపిస్తేనేమో నాకు వచ్చి 5.5 లీటర్ అయితే ఆయిల్ అయితే ఇచ్చేసాడు. మా కఫీల్కి అయితే ఫోటో అయితే పెట్టాను, ఫోన్ చేశాను మళ్ళీ వచ్చేసి ఆయిల్ ఇదేనా అని చెప్పేసి ఇదే తీసుకొని వచ్చేసి అని చెప్పాడు. ప్రతిసారి అయితే కానీ ఈ ఏరియాకి వచ్చినప్పుడు అలా వచ్చేసి నేనైతే కానీ ఈ ఏరియాలో అయితే ట్రాఫిక్లో అయితే కానీ ఇరకపోతాను అనమాట. చూసారు కదా ట్రాఫిక్ అయితే ఎలాగుందో. పొద్దున స్కూల్లోకి పోయే టైంకి ఇదే విధంగా ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 10:30 అవుతుంది. 10:30 కూడా చూసారు కదా ఏ విధంగా అయితే ట్రాఫిక్ అయితే ఉందో. కోవిడ్లో అయితే కానీ ఇలాగైతే ట్రాఫిక్ అయితే ఉంటుంది. మొత్తానికి అయితే ఇక్కడ అయితే ఆయిల్ అయితే చేంజ్ చేయడానికి ఇక్కడ వచ్చేసాను. బిల్ అయితే ఇచ్చేసారు. ఒక దినార్ డబ్బులు అయితే ఇచ్చేసాను. 750 ఫిల్స్ డబ్బులు అయితే తీసుకొని మిగిలిన రూపాయి దినార్ అయితే నీకైతే ఇచ్చాడు. ఇక్కడ చూసారు కదా నా బండికి అయితే కానీ ఆయిల్ అయితే చేంజ్ చేయించేస్తున్నాను. చిన్న బండ్లోకి వచ్చేసి 750 ఫిల్స్ అయితే తీసుకుంటారు. పెద్ద బండ్లోకి వచ్చేసి ఒక దినార్ అయితే తీసుకుంటారు. నాకైతే కానీ ఈసారి అయితే సగం ఆయిల్ అయితే మిగిలిచి అయితే ఇచ్చాడు. ఎందుకన్నా ఆయిల్ మిగిలిచి ఇచ్చావంటే కానీ ఆయిల్ అయితే ఎక్కువైంది, అందుకే మిగిలిచి ఇచ్చేసాను.